గార్డెన్‌లో ధాత్రి బట్టలు ఉతుకుతూ ఉంటే అన్నోన్ నంబర్ నుండి ఫోన్ వస్తూ ఉంటుంది. అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎవరు అని హలో ఎవరు అని ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది. మీనన్ అంటూ మీనన్ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వా అని ధాత్రి అంటుంది. అవును నేనే. నా దారికి అడ్డు వచ్చే వాళ్ళని నేను అడ్డు తొలగించుకుంటూ ఉంటాను. చూడు జగదాత్రి నా గురించి నీకు తెలియదనుకుంటా. మర్యాదగా నువ్వు పెట్టిన కేస్‌ని వాపస్ తీసుకో. లేకుంటే అని మీనన్ వార్నింగ్ ఇస్తూ ఉంటే లేకుంటే ఏం చేస్తావు? చంపేస్తావా? నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? అది నీ వల్ల కానే కాదు అని మా అమ్మ చావు కోసం, మా అమ్మ చావు వెనుక ఉన్న వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. శిక్ష పడేలా చేస్తాను అని ధాత్రి అంటూ ఉంటుంది. చూడు మీ అమ్మని నేను చంపలేదు. మీ అమ్మని తను ఇస్తున్న జీతానికి పనిచేసి ఉంటే ఎప్పుడో ప్రాణాలతో ఉండేది. కానీ నా జోలికి వచ్చింది. నా దారికి అడ్డు వచ్చింది కాబట్టే ప్రాణాలు కోల్పోయింది. అందుకే నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను. మర్యాదగా కేస్ వాపస్ తీసుకో. నిన్ను చంపుతానన్నా నువ్వు భయపడటం లేదు కదా అని మీనన్ అంటాడు. నేను చావుకి భయపడేదాన్ని కాదు. ఎంత దూరమైనా పోరాడతానని చెప్తున్నాను కదా అని ధాత్రి అంటే నిన్ను భయపెడుతున్నాను. నిన్ను చంపుతానా అంటున్నా కూడా నువ్వు భయపడటం లేదు. కానీ నీ ఫ్యామిలీ జోలికి వెళ్తే నీ ఫ్యామిలీలో వాళ్ళ ప్రాణాలు తీసేస్తే అని మీనన్ అంటే ఆ ఆలోచన వచ్చినా కూడా నేను నీ ప్రాణాలు తీసేస్తాను అని ధాత్రి అంటుంది. దాంతో మీనన్ షాకింగ్గా వింటూ చెయ్యి వణికిపోతూ వింటూ ఉంటాడు. ఏంటి ఇది నా మాట అనుకున్నావా? కాదు, జేడీ నాకు ఇచ్చిన మాట. ఈ కేసుని గెలిపించడానికి మా అమ్మకి న్యాయం చేయడానికి ఆ జేడీ ఎంత దూరమైనా వెళ్తుంది. అయినా ఆ జేడీ దాటుకొని నువ్వు ఒక్కసారైనా నీ గెలుపుని చూసావా? లేదు కదా. నువ్వు ఆ జేడీ నుండి పారిపోతూనే ఉన్నావు. జేడీ ముందు నువ్వు సరిగ్గా కూడా నిలబడలేకపోతున్నావు. కావాలంటే జేడీ తన ప్రాణాన్ని సైతం ఈ కేసు కోసం అర్పిస్తానని నాతో చెప్పింది. కాబట్టి నువ్వు ఓడిపోక తప్పదు మీనన్. నువ్వు ఖచ్చితంగా దొరికిపోయే తీరుతావు. అయినా నువ్వు నన్ను భయపెట్టాలని ఫోన్ చేసి నీ చెయ్యి ఎలా వణికిపోతుందో నువ్వు ఒక్కసారి చూసుకున్నావా? నువ్వు నన్ను భయపెడుతున్నానని అనుకుంటూ నువ్వే భయంతో వణికిపోతున్నావు అని ధాత్రి మాట్లాడుతూ ఉంటుంది. మీనన్ వణుకుతున్న చేతిని చూసుకుంటూ ఉంటాడు. నువ్వు నన్ను కాదు కదా నా ఫ్యామిలీని కూడా ఏమాత్రం టచ్ చేయలేవు. జేడీ ఆల్రెడీ వేట మొదలుపెట్టేసి ఉంటుంది. కావాలంటే కాసుకో అని ధాత్రి చెప్పగానే ఇక మీనన్ చాలా కోపంగా ఫోన్ పెట్టేసి దేవా నేను దీన్ని అస్సలు వదలను. కానివ్వు వెళ్దాం అని అంటూ ఉంటాడు. నాకు రెండు విషయాలంటే అస్సలు నచ్చవు. నన్ను చూసి భయపడని వాళ్ళంటే నాకు నచ్చరు. నేను భయపెట్టినా కూడా భయపడిన వాళ్ళంటే అస్సలే నచ్చరు. కాబట్టి ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. పద వెళ్దాం అని కారులో వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే సిరి వాళ్ళ నాన్న, బామ్మ, రాగిణి, రేఖ అందరూ కూడా కారులో బయలుదేరుతూ ఉంటారు. సిరి వాళ్ళ నాన్న డ్రైవింగ్ చేస్తూ ఉంటే వెనక సీట్లో కూర్చున్న సిరి నాన్న జగదాత్ర అక్కకి బావగారికి కూడా రమ్మని చెప్పావు కదా అని అంటే చెప్పానమ్మా లేట్గా వస్తారంట ఏదో పని ఉందంట అని అనడంతో వాళ్ళు వస్తారు ఏదో ఉద్ధరిస్తారు అటువంటి వాళ్ళను పిలవడమే దండగా అని రేఖ అంటుంది. చూడు రేఖ నువ్వు ఎప్పుడు జగదాత్రిని ఆడిపోసుకోవడం తప్పిస్తే ఏమీ తెలియదు. కాస్త ఊరుకుంటావా? జగదాత్రి ఎంతెంత మంచి పనులు చేస్తుందో నాకు తెలుసు అని బామ్మ అంటుంది. అది ఎన్ని కొంపలు ముంచే పనులు చేస్తూ ఉంటుందో ఒక్కసారి నిషిని అడుగమ్మా తినీకే తెలుస్తుంది అని రాగిణి అంటుంది. సిరి వాళ్ళు ముందు కారులో వెళ్తూ ఉంటే వెనకాల కారులో పెళ్లి కొడుకు అమ్మ నాన్న ముగ్గురు బయలుదేరి వస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళ కార్లని తెచ్చి మీనన్ కారులో అడ్డు పెడతాడు. దిగండ్రా అని మీనన్ అరుస్తూ ఉంటే సిరి మాత్రం దిగకుండా కారులోనే కూర్చొని ఇక ధాత్రికి ఫోన్ చేస్తూ ఉంటే అయ్యో ఫోన్ కలవట్లేదే అని తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరు మీరంతా అడ్డు తప్పుకోండి అని ఎందుకు సిరి ఫ్యామిలీని చంపాలని చూస్తున్నారు అని పెళ్లి కొడుకు అమ్మ నిలదీస్తూ ఉంటుంది. చూడండమ్మా నేనెవరో మీకు తెలియదు కదా. వీళ్ళ కూతురు జగదాత్రి ఉందే నాపై కేసు పెట్టింది. నేను మర్యాదగా అడిగి చూశాను. కేసు వాపస్ తీసుకో లేకుంటే నీ ప్రాణాలు నీ ఫ్యామిలీ ప్రాణాలు తీసేస్తానని బెదిరించాను. అయినా కూడా ఆ జగదాత్రి ఏం చేసిందో తెలుసా? మా అమ్మకి న్యాయం జరగాల్సిందే అంటూ మీనన్ కింద కూర్చొని ఏడుస్తున్నట్లు నటిస్తూ చెప్తూ ఉంటాడు. అలా న్యాయం జరగాలి, అది జరగాలి, ఇది జరగాలి అని కేసు వాపస్ తీసుకోనని చెప్పింది. ఎవరి ప్రాణాలు తీస్తావో తీసుకోమని చెప్పింది. అందుకే నేను ఇలా అడ్డుకున్నాను అని గన్నుని చూపిస్తూ ఉంటాడు. ఎవర్రా నా ఫ్యామిలీ ప్రాణాలు తీసేది? ఒక్కరి మీద కూడా నువ్వు చేయి చేసుకోలేవు అని బామ్మ ముందుకు వచ్చి నిలబడుతుంది. చూడు బామ్మ ఇంకా నీ టైం రాలేదు. ప్రస్తుతానికి నీ కొడుకు ప్రాణాలు మాత్రమే తీస్తాను. ఒక్కరి ప్రాణం తీసి జగదాత్రిలో భయం పుట్టిస్తాను అని వెంటనే ఆ పెద్ద తుపాకీని ధాత్రి వాళ్ళ నాన్నకి గురిపెట్టడంతో ఏమండి అంటూ రేఖ అన్నయ్య అన్నయ్య అంటూ రాగిని కేకలు పెడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ధాత్రి కేదార్ అక్కడికి వచ్చి అడ్డుగా నిలబడతారు. ఇక మీనన్ చాలా షాకింగ్గా ధాత్రి కేదార్ వైపు చూస్తూ ఉంటాడు. అబ్బా ఏంటి జేడి ఇంకా ఈ సీన్లో ఎనర్జీ తగ్గిందేంటా అని అనుకుంటూ ఉన్నాను. నువ్వు వచ్చి డిసప్పాయింట్ చెయ్యలేదు జేడి చెయ్యలేదు అని మీనన్ అంటే నేను కూడా నిన్ను డిసప్పాయింట్ చెయ్యాలనుకోవటం లేదు మీనన్ అందుకే వచ్చాను అని జేడి అంటుంది.
నువ్వు కూడా మాత్రం డిసప్పాయింట్ చెయ్యటం లేదు మీనన్. నీ ఫ్రెండ్స్ కోసం చాలా ట్రై చేస్తున్నావు అని కేదార్ అంటూ ఉంటాడు. ఏంటి మీరిద్దరూ భలే కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారే! ఇక్కడ నా మనుషుల్ని చూసి వీళ్ళందరినీ కూడా నువ్వు కాపాడదామని అనుకుంటున్నావా జేడీ? కాసుకోండి అని దేవా అటాక్ అని మీనన్ చెప్తూ ఉంటాడు. ఇక జేడీకేడీ రౌడీలని కుమ్మేస్తూ ఉంటారు. అలా దాత్రి కేదార్ అందరి రౌడీలని కొడుతూ ఉంటే వెంటనే మీనన్ మళ్ళీ తుపాకీని తీసుకొని దాత్రి వాళ్ళ నాన్నకి గురిపెట్టేస్తాడు. అప్పుడే జేడీ దూరంగా ఫైట్ చేస్తూ ఉంటుంది. ఏయ్ జేడీ, చూసావా ఇప్పుడు వీడి ప్రాణాలు తీసేస్తున్నాను. నువ్వు వీడి ప్రాణాలు కాపాడుతాననే చెప్పావు కదా, ఇప్పుడు చూడు ఎంత దగ్గరగా ఉన్నాడో. నేను ఒక్క నొక్కు నొక్కానంటే వీడి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నువ్వు ఇప్పుడు ఎలా కాపాడతావో నేను చూస్తాను అని మీనన్ చెప్తూ ఉంటాడు. మీనన్ అని చాలా గట్టిగా జేడీ అరుస్తూ ఉంటుంది. నువ్వు ఎంత అరిచినా కూడా ప్రాణాలైతే కాపాడలేవు జేడీ, నేను నొక్కేస్తున్నాను అని మీనన్ చెప్తూ ఉంటాడు. అప్పుడే జేడీ దూరం నుంచి మెల్లగా తన కాలి షూని తీసి తుపాకీకి తగిలేలా కొడుతుంది. దాంతో మీనన్ చేతిలో ఉన్న తుపాకీ కాస్త కింద పడిపోతుంది. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మా ఆయన్ని చంపొద్దు అని వేడుకుంటున్న బామ్మ రాగిని అందరూ కూడా హమ్మయ్య అని అనుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే మీనన్ కాసేపటికి తేరుకొని కింద పడిన తుపాకీని చేతిలోకి తీసుకుంటూ ఉంటే కేడీ వచ్చి ఆ తుపాకీపై కాలు పెట్టేస్తాడు. అయితే మీనన్ అంతే స్పీడ్గా కేదార్ని ఒక్క తోపు తోసేయడంతో కేదార్ కింద పడిపోతాడు. వెంటనే మళ్ళీ గన్ చేతిలోకి తీసుకొని వెనక్కి తిరిగి చూడగా జేడీ సీరియస్గా మీనన్ ముందు నిలబడి ఉంటుంది. మీనన్ చేతిలో ఉన్న గన్ని ఇంచు కూడా కదలకుండా దాత్రి గట్టిగా పట్టుకొని ఉంటుంది. అయితే మీనన్ విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అయినా కూడా జేడీ మీనన్నే ఒక తోపు తోసి మీనన్కి తుపాకీని గురిపెడుతుంది. ఈ జేడీ ఉండగా జగదాత్రి ఫ్యామిలీని నువ్వు టచ్ కూడా చేయలేవు అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. జగదాత్రి కేసు గెలిచే తీరుతుంది, మీకు శిక్ష పడే తీరుతుంది అని జేడీ వార్నింగ్ ఇస్తూ మీకేమీ కాలేదు కదండి అని వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటుంది. ఈ లోపల మీనన్ కారు ఎక్కి చూడు జేడీ, కేసు వాపస్ తీసుకునే వరకు నేను వస్తూనే ఉంటాను. ఈ జగదాత్రి ఫ్యామిలీలో ఎవరో ఒకరి ప్రాణాలు తీసుకువెళ్ళిపోతాను, చూస్తూ ఉండు అని వార్నింగ్ ఇస్తూ వెళ్తాడు. కార్లోనే కూర్చొని ఇదంతా చూస్తున్న సిరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మీనన్ వెళ్ళిపోగానే చూసావా అన్నయ్య, ఇదంతా ఆ జగదాత్రి కేసు పెట్టడం వల్లే జరిగింది. ముందు దానికి ఫోన్ చేసి కేసు వాపస్ తీసుకోమని చెప్పు అని రాగిని రేఖ అరుస్తూ ఉంటారు. అప్పుడే పెళ్ళికొడుకు ఫ్యామిలీ వాళ్ళు చూడండి మాకు ఈ సంబంధం వద్దు, ఏమీ వద్దు అని వెళ్ళిపోతారు. ఆగండి అని రాగిని రేఖ బ్రతిమలాడుతున్నా కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటే ఇంకా చూస్తూ నిలబడ్డావు, వెంటనే ఆ జగదాత్రికి ఫోన్ చేసి కేసు వాపస్ తీసుకోమని చెప్పు అని రాగిని అరుస్తూ ఉంటుంది. చూడండి ఇప్పుడు మీరు కేసు ఖచ్చితంగా గెలిచే తీరుతారు. ఈ క్షణంలో మీరు జగదాత్రిని కేసు వాపస్ తీసుకోమని ఇబ్బంది పెట్టకండి అని జేడీ చెప్తూ ఉంటుంది. వీళ్ళతో మనకు మాటలేంటి, నిషిని, కౌశికిని, వైజయంతిని రమ్మని చెప్పండి అని రాగిని వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కౌశికి, నిషి, యువరాజ్, వైజయంతి వచ్చి ఉంటారు. ఇక రాగిని రేఖ ఇద్దరు దాత్రిని ఆడిపోసుకుంటూ ఉంటారు. అవును, అదేం చేసినా కూడా మనల్ని ముంచడానికే చేస్తూ ఉంటుంది అని నిషి అంటే జగదాత్రి నలుగురు మంచికి చేస్తుంటుంది, మీరే అందరినీ ముంచడానికి చేస్తూ ఉంటారు అని బామ్మ జగదాత్రికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఆ జగదాత్రి వైపే మాట్లాడుతూ ఉంటావు, అది ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకు వస్తూ ఉంటావు. ఈరోజు ఆయన ప్రాణాలు పోబోయాయి అని రేఖ అరుస్తూ ఉంటుంది. అవునని నిషి వంతపడుతూ ఉంటుంది. అప్పుడే కౌశికి, చూడు నిషి, జగదాత్రి గురించి నీకు తెలిసిందే, కాస్త ఊరుకుంటావా అని వదిన ఈరోజు మా నాన్నపై తుపాకీ గురిపెట్టారు, అయినా కూడా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, కాస్త ఊరుకుంటారా అని నిషి అంటుంది. ఇక దాత్రి కేదార్ బయట బైక్లో దిగి లోపలికి వస్తూ ఉంటారు. దాత్రి, ఇప్పుడు జరిగిన సంఘటనకి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉంటారు. రాత్రి అయితే బయట టెంపరేచర్తో పాటు మీ ఇంట్లో వాళ్ళు కూడా కూల్ అవుతారు, మనం రేపు కలవడం మంచిది దాత్రి అని కేదార్ అంటే, లేదు మీనన్ అటాక్తో అందరూ భయపడిపోయి ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు మనం ధైర్యం చెప్పాలి. అంతేకాకుండా సిరి పెళ్ళి జరగాలంటే పెళ్లి కొడుకు వాళ్ళతో కూడా మాట్లాడాలి, ఇది నా బాధ్యత అని అంటే, జేడీ కానీ జగదాత్రి కానీ బాధ్యతల నుంచి తప్పుకోదు, అన్నీ నిర్వర్తిస్తూ ఉంటుంది అంటావు, అంతే కదా, పదదాత్రి వెళ్దాం అని దాత్రి లోపలికి రావడంతో వచ్చావా మహాతల్లి అంటూ రాగిని ఇంకా దీర్ఘాలు తీస్తూ ఉంటుంది. అలా